నందమూరి తారక రామారావు మనవడి హరికృష్ణ తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. తాత పేరుని నిలబెట్టే మనవడిగా నందమూరి తారక రామారావు సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. యంగ్ టైగర్గా, మ్యాన్ ఆఫ్ ది మాసెస్గా ఎన్టీఆర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్టుగా బ్రహ్మర్షి విశ్వమిత్రలో నటించారు ఎన్టీఆర్. ఆ తర్వాత బాలరామాయణంలో నటించారు. 2001లో నిన్ను చూడాలని అనే మూవీతో హీరోగా తెరంగేట్రం చేశారు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత రాజమౌళితో చేసిన స్టూడెంట్ నంబర్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అక్కడి నుంచి మొదలైన ఎన్టీఆర్ సినీ జర్నీ సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ చేసిన సినిమాలు ఇవే: నిన్ను చూడాలని, స్టూడెంట్ నంబర్ 1, సుబ్బు, ఆది, అల్లరి రాముడు, నాగా, సింహాద్రి, ఆంధ్రావాలా, సాంబా, నా అల్లుడు, నరసింహుడు, అశోక్, రాఖీ, యమదొంగ, కంత్రి, అదుర్స్, బృందావనం, శక్తి, ఊసరవెల్లి, దమ్ము, బాద్షా, రామయ్య వస్తావయ్య, రభస, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, త్రిబులార్, దేవర. దర్శక ధీరుడు రాజమౌళితో సూపర్ హిట్ సంపాదించిన ఎన్టీఆర్కు ఆయనతో బంధం కొనసాగుతూనే వచ్చింది. సింహాద్రి, యమదొంగ, త్రిబులార్ లాంటి సినిమాలు చేసి పాన్ వరల్డ్గా ఎదిగాడు. ఎన్టీఆర్ కెరీర్లో ఎన్ని హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లున్నాయో డిజాస్టర్లు కూడా అన్నే ఉన్నాయి. ప్రస్తుత తరంలో అద్భుతమైన నటుడు ఎవరు అని అడిగితే మాత్రం అందరూ ఎన్టీఆర్ అనే పేరు చెప్పాల్సిందే. తన నటనలోని భిన్నత్వాలను చూసేందుకు రకరకాల పాత్రల్ని, కథలను ఎంచుకున్నారు. రాఖీ, టెంపర్, అదుర్స్, నాన్నకు ప్రేమతో ఇలా ఎన్నో సినిమాల్లో వైవిధ్యాన్ని చూపించి సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. శారీరకంగా ఎన్నో మార్పులు, చేర్పులు చేసుకున్నాడు ఎన్టీఆర్. ఎంతో లావుగా ఉన్న ఎన్టీఆర్ కంత్రి సినిమాతో చాలా సన్నబడ్డాడు. ఆ తర్వాత టెంపర్ కోసం 6 ప్యాక్ బాడీ ట్రై చేశారు. అలా సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేస్తుండటం కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. త్రిబులార్ సినిమా ఆస్కార్ దాకా వెళ్లడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్కు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టింది. త్రిబులార్ తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి. త్రిబులార్ సినిమాలో ఎన్టీఆర్ చేసిన కొమురం భీం పాత్రకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ రావడంతో ఎన్టీఆర్ సినిమాలన్నీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఆయన ప్రచార సభలకు అభిమానులు పోటెత్తారు. అలనాడు సీనియర్ ఎన్టీఆర్ ప్రచారాన్ని అభిమానులు గుర్తు చేసుకున్నారు. అలాంటి సమయంలోనే ఎన్టీఆర్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మంలో ప్రచార కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్ తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో సూర్యాపేట సమీపంలో ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎన్టీఆర్ను సూర్యాపేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. నాటి ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్తో పాటు నటులు రాజీవ్ కనకాల, శ్రీనివాసరెడ్డి గాయపడ్డారు. 2009 తర్వాత రాజకీయ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ ఎక్కడ కనిపించలేదు. ఎన్టీఆర్ మళ్లీ రాజకీయ వేదిక మీదకు ఎప్పుడు వస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పెద్దలు ఎన్టీఆర్ని కావాలనే పార్టీకి దూరం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్టీఆర్ 1983 మే 20న జన్మించారు. ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి శాలిని. ఎన్టీఆర్ వివాహం లక్ష్మీ ప్రణతితో 20 మే 6న జరిగింది. వీరికి అభయరామ్, భార్గవరామ్ అనే 2 కుమారులున్నారు. కాంట్రవర్సీల విషయానికి వస్తే కెరీర్ ప్రారంభంలో చిరంజీవి అంటే ఎవరో తెలియదు అన్నట్టుగా కామెంట్ చేశారు ఎన్టీఆర్. అప్పట్లో అది దుమారం రేపింది. ఎన్టీఆర్ యవ్వనంలో ఉన్నప్పుడు కాస్త దూకుడుగానే ఉండేవారు. రాను రాను ఆ దూకుడును కాస్త తగ్గిస్తూ వచ్చారు. పెళ్లి తర్వాత చాలా కామ్గా మారిపోయారు. ఇక ఇప్పుడైతే ఎన్టీఆర్ స్టేజ్ ఎక్కితే ఎంతో హుందాగా మాట్లాడతారు. ఎక్కడా మాట తూలరు. ఎప్పుడూ అభిమానుల నుంచి మంచి ఆలోచిస్తూ మనసులు గెలుచుకున్నారు. తన అన్న కళ్యాణ్ రామ్కు మద్దతుగా ఎన్టీఆర్ నిలుస్తుంటారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఒకే మాట మీద ఉంటారు. ఒకే బాటలో నడుస్తున్నారు కూడా. బాలరామాయణం సినిమాకు నంది అవార్డులలో తారక్కు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. ఆది సినిమాకి గాను మరోసారి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది. యమదొంగ సినిమాకు గాను తారక్కు బెస్ట్ యాక్టర్ ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. జనతా గ్యారేజ్ సినిమాలో నటనకు గాను ఐఫాలో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. రాఖీ ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. యమదొంగకి కూడా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ఇక టెంపర్కి సినిమా అవార్డు,
నాన్నకు ప్రేమతో నంది అవార్డే గెలుచుకున్నాడు. జనతా గ్యారేజ్ నంది అవార్డు వచ్చింది. అలాగే ఐఐఎఫ్ఏ అవార్డ్, సైమా అవార్డు కూడా తెచ్చుకున్నారు. ఇక త్రిబులార్కైతే ఆస్కార్ అవార్డే అందుకున్నాడు మన ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్వి అప్కమింగ్ మూవీస్ 3 రాబోతున్నాయి. వార్ 2, డ్రాగన్, దాదా సాహెబ్ ఫాల్కే. ఇక ఈ సినిమాలు ఎలా అలరించబోతున్నాయో చూడాలి.